నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం ఆ తొక్కిసలాటలో దాదాపుగా 6 మంది చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది గాయపడ్డారు గూడా. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎందుకు తొక్కిసలాట జరిగింది? అసలు అక్కడ భద్రత విషయంలో అజాగ్రత్తగా ఉన్నారా? యాజమాన్యానికి సంబంధించి లేదంటే సిబ్బందికి సంబంధించి కూడా మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మ. నమస్కారం. సార్, తిరుపతిలో జరిగినటువంటి సంఘటన చాలా విషాదకరం. సో, ఈ సంఘటనకి బాధ్యులు ఎవరంటారసలు? మొట్టమొదటిగా మనం వివరాలు అన్నట్టు తెలుసుకున్నాం కదా. ప్రాథమిక సమాచారం వరకు, మిగతా సమాచారం వరకు కూడా యాక్చువల్‌గా అక్కడ ఉన్న పోలీసులు గాని, మిగతా అధికారులు కానివ్వాలి. హ్మ్. దాని మీద ఏం జరుగుతుంది, ఎలాగా దాన్ని అరికట్టాల్సి ఉంటుందనేది ఒక వాదన మనం చేయటానికి అవకాశం ఉంది తప్ప, హ్మ్. మొత్తం ఏం జరిగింది, ఎలా జరిగిందనేది అక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి. సార్, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ అండి. హ్మ్. ఇది అన్‌ఫార్చునేట్. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇస్ వెరీ అన్‌ఫార్చునేట్ ఇష్యూ. హ్మ్. అండ్ చాలా బాధాకరం. ఇవాళ తిరుపతి చరిత్రలో, వందల సంవత్సరాల తిరుపతి చరిత్రలో ఈ సంఘటన జరిగినట్టు. ఎందుకంటే బస్సు యాక్సిడెంట్ అవ్వడం, మీద యాక్సిడెంట్ అవ్వడం వేరు గానీ, ఈ ఈ టిక్కెట్ల కోసం తోపులాటలో చనిపోవటం అనేది వందల సంవత్సరాల తిరుపతి దేవాలయ చరిత్రలో మొట్టమొదటిసారి. హ్మ్. ఇది వెరీ అన్‌ఫార్చునేట్. బాధాకరం. ఇన్నేళ్లలో చనిపోయిన వారికి ముందుగా మొట్టమొదటిగా చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేద్దాం, శ్రద్ధాంజలి ఘటిద్దాం. హ్మ్. ఇవాళ ఆల్రెడీ ఇంకా హాస్పిటల్‌లో ఉన్నవాళ్ళు, ప్రాథమిక శిక్షణ అవసరంగా హాస్పిటల్‌లో ఉన్నవాళ్ళు తిరిగి తొందరగా కోలుకోవాలని మనం మొట్టమొదటిగా ఆశిద్దాం. తర్వాత చెప్పండి మీరు సబ్జెక్ట్. ఇన్నాళ్లుగా మీరన్నట్టుగా ఒక్కసారి కూడా తొక్కిసలాట జరగలేదా? జరిగిందండి. ఇంతకుముందు కూడా జరిగింది. హ్మ్. తర్వాత క్యూలో కూడా కొంతమంది పడిపోవటం కొంచెం అది జరిగినాయి. కానీ ఎవరు మరణించలేదు. మరణం కూడా ఒకసారి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది, అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇష్యూ అది కాదండి. హ్మ్. కానీ తొక్కిసలాటలో ఎంతమంది చనిపోవడం అనేది ఇది అనేక ఇక్కడ జరగడం, మా తిరుపతి శ్రీవారి దగ్గర జరగడం మాత్రం, అంటే తిరుమలలో కాదు, ఇది తిరుపతిలో జరిగింది, గుర్తుంచుకోండి. హ్మ్. తిరుమల వేరు, తిరుపతి వేరు. అవును. అంటే తిరుమల పైన ఉంటుంది, కింద కింద కొండ తిరుపతి. కింద ఇది ఉంటుంది. హ్మ్. అక్కడ గోవిందరాజ స్వామి దేవాలయం అనేది కూడా చారిత్రాత్మక పుణ్యక్షేత్రంగానే ప్రసిద్ధిగాంచింది. ఇవాళ ఇక మొట్టమొదటిగా దానికి చెప్పాలంటే అండి, ఇప్పుడు చైర్మన్‌గా నాయుడు గారు వచ్చిన స్పష్టంగా అనేక చర్యలు తీసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి హ్మ్. దాన్ని క్రోడీకరించి ఎలా చేయాలని అద్భుతమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజకీయాలు కనుక మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని కేసు కూడా పెట్టమన్నారు. అంత సివియర్‌గా చర్యలు తీసుకుంటా ఉన్నారు. లడ్డూల నాణ్యత గానీ, లేదా ఇది గానీ, మిగతా అనేక విధాలుగా సెక్యూరిటీ గానీ ప్రదంగా తీసుకుంటున్నారు. హ్మ్. కానీ ఏదైతే కింద ఇవాళ తిరుపతిలో ఉందో, అంటే వాళ్ళు ఇక్కడ పోలీసులు ఇన్ఫార్మ్ చేసిన తిరుమల అయితే డైరెక్ట్‌గా వాళ్ళ పోలీసుల సహకారం ఉన్న, తిరుపతి అనేది పబ్లిక్ ప్లేస్ అండి. ఎగ్జాక్ట్‌లీ. పబ్లిక్ ప్లేస్‌లో స్కూల్‌లో ఒక చోట ఇవ్వడం మొదలుపెట్టారు. ఇవాళ 8+1 అంటే 9 కేంద్రాల్లో దాదాపు 90+4 వాళ్ళ సొంత సమాచారం ప్రకారం టికెట్లు ఇచ్చే కౌంటర్లు పెట్టడం జరిగింది. హ్మ్. 50,000 టికెట్లు ఇస్తారు 94కి. అందువలన పెద్ద నేననేది 94, 50,000 డివైడ్ బై 94 అంటే మీ లెక్కేయండి. అంటే పెద్ద ఇబ్బంది కూడా లేని పరిస్థితి. హ్మ్. పెద్ద ఒత్తిడి కూడా అవసరం, మీరు లెక్కేసుకోండి. అవును. ఎక్కువ మంది రావచ్చు. కానీ ఎందుకు జరిగిందంటే, అక్కడ పోలీసుల లోపం స్పష్టంగా కనపడుతుంది. ఇలాంటి జరగవచ్చు, పోలీసులు చర్యలు గట్టిగా తీసుకోండి అని చెప్తే 5,000 మంది పోలీసులు మోహరించారంట. హ్మ్. నాకైతే 5,000 మంది ఆ విజువల్స్‌లో కనపడకుండా, పైనుంచి నిజమైతే నాకు తెలీదు కానీ కనపడలేదు. పోలీసుల యొక్క నిష్క్రియాపరత్వం స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటారు, కానీ ఎక్స్‌పెక్ట్ చేసుకోవాలి. హ్మ్. ఇది మనం మొదటి నుంచి లేదు. ఒక రోజు నుంచి వాళ్ళ 10 రోజుల పాటు పెట్టారు. వైకుంఠ ద్వారం. వైకుంఠం అంటే ఏంటండి? అది ఒక ఇక మళ్ళీ తిరిగి రాని ప్రదేశాలకు వెళ్ళిపోవటం అనుకుని చాలామంది అనుకునేవారు. హ్మ్. కానీ ఇది వైకుంఠ ద్వారం కూడా ఉంది దాంట్లో. వైకుంఠ ద్వారం ద్వారా టికెట్లు జారీ చేసే ఇప్పుడు ప్లేస్‌లోనే. వెళ్ళేది కాదు. ఇక్కడ స్కూల్‌లో జారీ చేసే దాంట్లో, కానీ ఒకటి చూడాలి, దాంట్లో కళ్ళు తిరిగి పడిపోయిన మహిళలు సమాధానం చెప్తున్నారు వెంటనే ఇంటర్వ్యూలో. హ్మ్. మేము చెడు ఉంది, కానీ దాంట్లో నా ముందు మహిళ పడిపోయింది. హ్మ్. తర్వాత నేను కూడా పడిపోయాను. మమ్మల్ని బయటికి తీసుకెళ్తాను తలుపు తీశారని చెప్తున్నారు. తీసేటప్పుడు జనం తీసేశారా అని చెప్పి తోసుకొని వచ్చేయడం. హుహు. ఇది జరిగిందని వాళ్ళు చెప్తున్నాను సమాచారం. అవును. అందువలన అది ఒక దగ్గర 2 చోట్ల కూడా ఈ విధంగా జరిగిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఇలాంటివి ఆపాల్సిన అవసరం ఉంది. ఇంత అన్యాయం ఇంకోటి లేదు. హ్మ్. ఇది పోలీసుల వైఫల్యం కనపడుతుంది. ఖచ్చితమైన గట్టి చర్యలు చేపట్టాల్సిందే. హ్మ్. వాళ్ళకి డబ్బులు ఇస్తే అని సరిపోదు. ఇవాళ ఏదో మిగతా మతస్థులను, అన్ని మతస్థులను దేవాలయాల లోపల ఉంచకూడదని చెప్తున్నారు కదండీ! వాళ్ళని తీసేయటం, డిస్మిస్ చేయటం వద్దు. వాళ్ళకి వేరే చోట చర్చిల్ని మిగతా వాటిల్ని కూడా, మసీదుని కూడా దీంట్లో తీసుకొచ్చి ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో తీసుకురావాలి దేవాలయాల్లాగా. అంతే తప్ప దేవాలయాలను ధర్మకర్తలకు ఇచ్చేద్దాం, పూజారులకు ఇచ్చేద్దాం, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళపై వద్దండి. ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి. వేల కోట్లు, లక్షల కోట్లు ఆదాయాలు, లక్షల కోట్ల ఆస్తులున్న, వేల కోట్లు
ఆదాయాలు వచ్చే దేవాలయాలు ఉన్నాయి, వందల కోట్లు, లేకపోతే 50 లక్షలు 25 లక్షలు వచ్చిన ఆదాయాలు ఉన్నాయి, దాని భూములు ఉన్నాయి. అందువల్ల డెఫినెట్గా ఇది ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి. కొంతమంది పెత్తందారులు లేకపోతే వాళ్ళతో కుమ్ముక్కు అయిపోయిన వాళ్ళతో ఉండడానికి లేదు. వాళ్ళ చర్చిలకి, మిగతా మతస్థుల్ని మసీదులకు పర్యవేక్షణ పంపించమనండి. ఈ చనిపోయిన వారి కుటుంబాలకి తప్పనిసరిగా ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలాంటి సంఘటనలు జరగకుండా తప్పనిసరిగా చర్య తీసుకుంటాం. ఎక్స్‌గ్రేషియా ఎంత ప్రకటించారు ఇప్పుడు? 25 లక్షల రూపాయలు ప్రకటించారండి రాష్ట్ర ప్రభుత్వం. అంటే ప్రాణం తిరిగి రాదు, అది వేరే సంగతి, కానీ మిగతా వాళ్ళ కుటుంబాలు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. సామాన్యులు, ఎక్కువ మంది సామాన్యుల బలవుతున్నారు దీంట్లో. అయితే ఇప్పుడు ఇంకొక వాదన ఏంటంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇలాంటి అపశృతులు ఎక్కువ జరుగుతాయి అనేది అయితే ఒకటి జరుగుతా ఉంది. దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఎందుకంటే వరదలు వచ్చాయి తర్వాత పుష్కరాల టైంలో కూడా అదే మాట అన్నారు. ఇప్పుడు తిరుపతిలో ఇదే మాట అంటున్నారు. మూఢనమ్మకాలు ఎందుకంటే మోడీ గారు అడుగుపెట్టాడు నిన్న. తిరుపతి వెంకన్న స్వామి పాదాభిషేకం చెంత హామీ ఇచ్చి భావితరాలు ఉసురు పోసుకుని అనేక మంది హోదాలు, పాపం ఎన్నో మంది ఉద్యోగాలు రాక దారుణంగా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు, చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మోడీ గారి పరిస్థితిని సహించలేకపోయారు. ఈ దుర్మార్గంగా, నీచంగా, నికృష్టంగా ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేస్తున్నారు మోడీ గారు. కాబట్టి ఇలా అనే ఆరోపణలు ఏదో వస్తున్నాయి. వాటిని కూడా నమ్మొద్దండి, మూఢనమ్మకాలు. మోడీ గారు నిజంగా అన్యాయం చేస్తున్నారు, దారుణమైన మోసం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని పైపని చెప్పించి ఆ గుమా వ్యాపారులకి, ఉత్తరాది వ్యాపారులకి పెద్ద పెట్టేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రావాల్సిన హక్కులను తీసుకెళ్ళి భావితరాలు పొట్టగొట్టేశారు. ఇది నిజం, అది వేరు. కానీ ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మకూడదు. ఆయన అడుగు పెట్టారు, ఇంకొకరు అడుగు పెట్టారు, ఒకళ్ళు అడిగిపోతే వర్షాలు రావు, ఒకళ్ళు అడిగిపోతే ఏందండి ఇదంతా? ఏంది మూఢనమ్మకాలు? మధ్యోగాలు తీసుకెళ్ళిపోతున్నారు అందరూ. అబ్సల్యూట్లీ నథింగ్ బట్ నాన్ సెన్స్. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన దేవుడు పెట్టి కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఏందండి ఇది? ఈయన వస్తే వర్షాలు పడుతున్నాయి అంటే ఆయన వస్తే వర్షాలు పడవు అంటారు, వర్షాలు పడితేనేమో ఇవి అంటారు, వర్షాలు పడితే ఇదేం నమ్మొద్దండి. మోడీ గారు ద్రోహం చేసిన మాట వాస్తవమే, భావితరాలు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నాశనం చేసిన మాట వాస్తవమే. కానీ దాని గురించి జరిగిందని అనుకోవద్దు. అందువల్ల అది అన్నీ పక్కన పెట్టేయండి. మిగతాది ఇది వెరీ అన్ఫార్చునేట్ ఇది సంఘటన. నేను ఇంకోసారి ఏం సజెషన్ ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు, తెలంగాణలో అనేక చోట్ల, వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, హైదరాబాద్, ఈ ప్రాంతాల్లో, సేలము, నార్త్ చెంగల్పట్టు, చెన్నై, బెంగళూరు, తంజావూరు, ఢిల్లీ, ఈ ప్రాంతాల్లో కూడా అక్కడంతా తిరుపతి దేవాలయానికి దేవాలయాన్ని నిర్వహిస్తుంది. అక్కడ స్థానికంగా కార్యాలయాలు కొన్ని చోట్ల ఉన్నాయి. అక్కడే మన టికెట్లు కొన్ని ఇక్కడ పెట్టి, మిగతా ఆన్లైన్ మాత్రం 20,000 పెట్టారు, 70,000 పెట్టారు. అంటే 10 రోజులకి 7 లక్షల టికెట్లు అన్నారు. ఇబ్బంది లేదు, వచ్చిన భక్తులు కూడా 70,000, 80,000, లక్ష ఆ రోజు ఎక్కువ మంది ఉండొచ్చు. కానీ అప్పటికే విభజించారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. వాళ్ళు మాట్లాడింది దీంట్లో వీళ్ళ భక్తుల అత్యుత్సాహం ప్లస్ పోలీసుల భయంకర లోపం, వాళ్ళ నిర్లక్ష్యం, అత్యుత్సాహం కొంత ప్రాబ్లము, పోలీసులే ముఖ్యమైనటువంటి ఖచ్చితంగా బాధాకరం. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు నాయుడు గారు ఒకటి చెప్పటం, నేను వచ్చాను, ఆయనకేం అక్కడ కారు కూడా నేను వాడుకోను, హైదరాబాద్ మా సొంత కారు వాడుకుంటాను, ఒక భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడన్నారు. ఆయన తీసుకున్న అనేక చర్యలు పాజిటివ్గా ఉన్నాయి. బట్ ఎనీవే, అక్కడ అధికారులు ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఆయన కార్యనిర్వహణ శక్తి, ఆయన మెంబర్లందరినీ బాధ్యతలు చేద్దాం. ఇది నైతికమైన బాధ్యత ఉంది. ఒక్కొక్కళ్ళు బాధ తప్త హృదయంతో ఉంటారు. దాంట్లో ముఖ్యమంత్రి కూడా బాధ్యత లేదంటే బాధ్యత ఉంటుంది, నైతికమైన బాధ్యత. అక్కడ కార్యనిర్వాహకస్తులు ఎవరున్నారో వాళ్ళది ముఖ్యమైన బాధ్యత. కోఆర్డినేషన్ తిరుపతి దేవాలయానికి, పోలీస్ శాఖకి, ఏదైనా పోలీస్ శాఖ చూసుకోవాలి. ఇన్ఫార్మ్ చేసి ఎంతమంది వస్తారని పోలీస్ శాఖ చూసుకోవాలి. అంబులెన్స్ డ్రైవర్ కూడా లేడంట, 20 నిమిషాలు లేకుండా ఎక్కడ పోయాడంట. పోలీస్ శాఖ ఉన్న సంబంధిత పోలీస్ అధికారి కూడా లేరంట. ఫర్ ఇట్ ఇస్ టు దే టు వెరిఫై అండి. మిగతాది మనం ఆలోచించు. దయచేసి ఇలాంటి సంఘటనలు ఇంకో చోట జరగకుండా తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో చల్సాని గారు చెప్పినట్టు కూడా అక్కడ ఈ సంఘటన జరగడానికి ముఖ్యమైన లోపాలు ఏంటంటే అక్కడ పోలీసుల నిర్లక్ష్యం, రెండోది అత్యుత్సాహం ప్రజలు, భక్తులు అక్కడ చూపడం వల్ల ఈ సంఘటన అయితే జరిగాయి. సో ఇలాంటి చర్యలు మరోసారి జరగకుండా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.